అమ్మా నిలవేణి, ఉమ్, ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లో పనిచేస్తున్నాను. మాకు జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాంచనమ్మ గారు ఒక్కొక్కరిని పిలిచి జీతం ఇచ్చి పంపించేవారు. అంతేగాని కాదమరమ్మ గారు ఎప్పుడూ మాకు జీతాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు మనతో ఎందుకు సంతకం పెట్టించుకున్నట్లు నాకేం అర్థం కాలేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్నా, ఇప్పుడు జీతాలు ఇచ్చే పద్ధతులు కూడా మారిపోయాయి. అన్ని చోట్ల ఇలాగే సంతకాలు పెట్టించుకుని జీతాలు ఇస్తున్నారు. అమ్మగారు చెప్పారు కదన్నా, ఆడిటర్ గారు లెక్కలు చూడాలంటే మనం సంతకం పెట్టాల్సిందేనని. అమ్మగారు ఏం చెప్పారో నాకేం అర్థం కాలేదు, కానీ సంతకం పెట్టమని చెప్పగానే కుక్కుటేష్ అని స్టైల్గా సంతకం పెట్టేశా. అసలు ఇవన్నీ ఎందుకు ఏంటి అని అమ్మగారిని అడగాలంటే భయం. భయం ఎందుకన్నా, మనకి తెలియకుండా సంతకాలు పెట్టించుకుని వాళ్ళు సొంతం చేసుకోవడానికి మనమేమైనా ఆస్తిపరులమా? అలా తీసిపడేకంబో, నా సంపాదన అంతా నా బ్యాంకులోనే ఉంది. ఏదైనా తేడా జరిగితే మొత్తం పోతుంది కదా. ఊరుకో అన్నా, నువ్వు మరీను కోట్ల ఆస్తున్నట్టు చెప్తున్నావు. అది సరేనమ్మా, నేను ఒక్క పేపర్ మీద సంతకం పెట్టాను అంతే. కానీ నువ్వేంటి 5-6 పేపర్ల మీద సంతకం పెట్టావు? ఒక్క నెల జీతం కోసం అన్ని పేపర్స్ మీద సంతకం పెట్టాలా? అదంతా నాకు తెలీదన్నా. అమ్మగారు పిలిచి సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టాను అంతే. లేదమ్మా, వీటి గురించి మనం వివరంగా తెలుసుకోవాలంటే చిన్నయ్య గారినో పెద్దయ్య గారినో అడగాల్సిందే. వద్దన్నా, అంత పని చేయకు. తారక్ సరికి ఈ విషయం తెలిస్తే కోప్పడతారు. ఈ విషయం ఇక్కడితో మర్చిపో. సంతకం పెట్టినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదు. సరేనమ్మా. ఏంటో అన్నకు అంత భయం. ఇవేంటో తెలుసా?